ఈ సండే రైడ్లో బంటి బ్రో అయితే సింగూర్ డ్యామ్కి అయితే ప్లాన్ వేశాడు. సో వెంటనే స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. స్టోర్ లోపల అయితే యాక్సెసరీస్ కోసం చూద్దామని ట్రై చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం. వెంటనే సిగ్నేచర్ పెట్టేసా అండ్ అట్లనే కొంచెం మిర్రర్ లోపల టైం పాస్ చేసుకున్న హెల్మెట్ వేసుకొని ఏదో పెద్ద హీరో లాగా ఉంటాను లేవో. నెక్స్ట్ బంటి బ్రో బ్రీఫింగ్ ఇచ్చాడు, రైడ్ బ్రీఫింగ్ మొత్తం. సో సిన్సియర్గా విన్నట్టు యాక్ట్ చేశా. తర్వాత ఒక గ్రూప్ పిక్చర్ అయితే దిగాం, అలానే మా బైక్ పిక్చర్స్ కూడా తీసుకున్నాం. వెంటనే రైడ్ అయితే స్టార్ట్ చేసాం. సో అందరు ఇంత ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారు. సో నేను ఎక్కడో వెనకాల అయితే ఉన్నా, ఇదైతే మా బ్రో అయితే వీడియో తీశాడు. నేను ఎక్కడో వెనకాల ఉన్నా కనిపించచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కరినైతే షూట్ తీసుకున్న వీడియో అండ్ వాళ్ళ బైక్స్తో నా బైక్తో పాటు కూడా. నెక్స్ట్ ఒక సెల్ఫీ అయితే తీసుకున్నా. తర్వాతకి మొత్తం ఫుల్ ఫార్మాట్ వీడియో అయితే ఒకటి తీసుకున్న. తర్వాతకి ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి. సేమ్ అలాగనే కొంతమంది కూడా వీడియోస్ తీస్తున్నారు. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే వేరే యాంగిల్స్లో ట్రై చేశా, బట్ ఏ యాంగిల్ వర్కౌట్ కాలేదు. సో ఒక వీడియో అయితే చూపిస్తాను నేను తీసింది. सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो, किसी के वास्ते राहें कहां बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो, यहाँ किसी को कोई रास्ता नहीं देता, मुझे गिराकर अगर तुम संभल सको तो चलो. తీసాక నాకైతే ఆకలేసింది. సో వెంటనే బంటి బ్రోకి చెప్తే అందరికీ సరిపడా టిఫిన్ కోసం ఉడిపి రుచుల లోపల అయితే అరేంజ్మెంట్ చేశాడు. సో బాగా గట్టిగా తినేసా. తర్వాతకి మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం, సింగూర్ డ్యామ్కి. సో అక్కడ చాలా ఎంజాయ్ చేసాం మా గ్రూప్ తోటి. చాలా అంటే చాలా ఫన్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ అవి మాకైతే. తర్వాత అయితే మా ఉపేందర్ బ్రో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం. అడిగి చాలా కష్టపడ్డాం ఈ సెల్ఫీ కోసం. తర్వాత ఒక టాప్ వ్యూ ఫోటో కూడా చూసుకున్నాం. ఏదో ఒక నేనున్నా అని తెలవడానికి ఒక ఫోటో అయితే తీసుకున్నా. అండ్ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు అయితే చాలా చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చాడు మన శశి బ్రో. అండ్ మధ్య లోపల అయితే 2-3 ఫోటోలు మిస్ అయినాయి, ఏమనుకోకండి. ఆ వ్యూ మాత్రం భయా తోప్ అంతే. ఆ వ్యూకి ఫిదా నేను. తర్వాత నేనైతే ఒక చిన్న వీడియో తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవడానికి. అలానే కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే తీశాడు ఉపేందర్ బ్రో నా కోసం. చాలా కష్టపడ్డాడు ఇలాంటి యాంగిల్స్ తీయడం కోసం. నెక్స్ట్ అయితే ఒక పెద్ద గ్రూప్ వీడియో అయితే తీసుకున్నాం మేమైతే. చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే. సో తప్పకుండా మీరైతే ఒకవేళ చూస్తున్నట్టయితే రేటింగ్ ఇవ్వండి ఈ వీడియో కోసం ఎలా తీశారన్నది. అండ్ వ్యూ చూద్దాం సింగూర్ డ్యామ్ది. సో చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. పొద్దున 5కి స్టార్ట్ అయినాం బ్రదర్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:35 అవుతుంది. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ప్లేసెస్కి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా? సో వెంటనే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ నాతో జాయిన్ అయిపోండి నెక్స్ట్ రైడ్కి. బాయ్.